ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా వచ్చింది, కొత్తగా అది ఓటీటీలో రావడం కూడా జరిగింది, స్థానార్థి శ్రీకుట్టన్ అని చెప్పేసి. ఆ సినిమా యొక్క స్ఫూర్తి మొత్తం కేరళ రాష్ట్రాన్నే కాకుండా అన్ని రాష్ట్రాల్లోని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పిల్లల విషయంలో ఆ కూర్చొనే తరగతులు గదులు ఉంటాయి కదా, బ్యాక్ బెంచెస్ అనేసి, వెనుక కూర్చున్న సరిగ్గా చదవట్లేదని వాళ్ళని కేర్ తీసుకోకపోవడం, ఇలా ఉంటుందని చెప్పేసి ఆ మూవీలో తీసినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో మరి ఎంత మార్పును తీసుకొచ్చింది, ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే. విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావాలనేది ఇవాళ ఉన్న మేధావుల యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల విద్యతోటి ప్రారంభమవుతుంది. ఆ విద్య సక్రమంగా అందరికీ అందకపోతే సరైన విద్య లేని వ్యక్తి సమాజానికి చెరుపు చేసేటువంటి వ్యక్తులుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విద్యను గ్రహించి విద్యార్థులుగా మారుతారో వాళ్ళు సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా, వాళ్ళు మేధావులుగా, లేకపోతే కనీసం ఒక మంచి పౌరులుగా జీవితం గడపగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్ బెంచ్లో ఉండేటువంటి స్టూడెంట్స్, బ్యాక్ బెంచ్ పిల్లలు అనేటువంటిది మొదటి నుంచి కూడా కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చుంటారంటే ఎక్కువగా వెనుకబడిన పిల్లలు, ఎడ్యుకేషన్లో సక్రమంగా చదవని వాళ్ళు, అల్లరి వాళ్ళు, ఆకతాయిగా ఉండేవాళ్ళు. అలాగా అంటే టీచర్స్ సెలెక్ట్ చేసి మరి వాళ్ళని వెనక కూర్చోబెట్టే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అంటే వెనక కూర్చునే పిల్లలంతా దానికే పనికొస్తారు, వాళ్ళు చదువుకు పనికిరాదు. ఫ్రంట్ బెంచ్లో ఉండేవాళ్ళు చదువు బాగా చదువుతారు, టీచర్స్కి ఇష్టమైన వ్యక్తులు అనేటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం ముందుకెళ్తే జాతి వైవిధ్యాలు ఉండేవాళ్ళు కూడా, కులం ప్రకారం కూడా, మతం ప్రకారం కూడా తక్కువ కులాల వాళ్ళని వెనక కూర్చోబెట్టి ఎక్కువ కులాల వాళ్ళని ముందు కూర్చోబెట్టే అవకాశాలు కూడా ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో అంటే వెనక బెంచీలు అనేటువంటివి చాలా ఇటుకి ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ వ్యక్తి చదువు పలికిరాడని, లేదా చదువులో అంత గొప్పగా మిగతా వాడితో పోటీ పడలేనని, వెనుకబడిన వాడని, అలాగే వెనుకబడిన కులానికో మతానికి చెందిన వాళ్ళని రకరకాల పద్ధతుల్లో బ్యాక్ బెంచెస్లో కూర్చోబెట్టే అలవాటు మొదటి నుంచి ఉంది. అంటే బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాడికి చదువుకు పెద్దగా పనికిరాడు, ఏదో పేరుకు వస్తుంటాడు పోతుంటాడు తప్ప వాడు పెద్దగా చెప్పుకోదగిన వాడు కాడు, వాడు అసలు ఆ స్కూల్కి వాడికి పెద్దగా సంబంధం లేని వ్యక్తులుగా భావించేటువంటి పరిస్థితులు మొదటి నుంచి ఉన్నాయి. అలాంటి దాన్ని దూరం చేయడానికి ఈ బెంచెస్ని ఒకదాని వెనుక ఒకటి వేసే పద్ధతిగా ఒక యూ షేప్లో ఉండేటట్టుగా వలయాకారంలో పెట్టినట్టయితే, టీచర్ మధ్యలో కూర్చున్నట్టయితే అందరికీ దగ్గరగా, అందరికీ అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడేమవుతుందంటే బ్యాక్ బెంచ్ అనేటువంటి పరిస్థితి పోతుంది. టీచర్ దృష్టికి అందరూ పడతారు, ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా చూసే అవకాశం ఉంది, ఒకరినొకరు డైరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు చదువు మీద ధ్యాస పెడుతున్నారా, లేక వాళ్ళు ఇంకేదైనా వేరే బొమ్మలు చూస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా, అన్ని ప్రతి ఒక్కటి ఒకే ఒక చూపుతోటి మొత్తం అందరూ ఏం చేస్తున్నారనే విషయం టీచర్కి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. టీచర్ చెప్పేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి వెనుక బెంచీలు అనేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతిని తీసేసి అందరూ సమానమైనటువంటి భావానికి తీసుకురావడం. యూనిఫామ్ అనేది ఎందుకు వేస్తాం మనం? స్కూల్లో యూనిఫామ్ పెడతారు అంటే ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా ఒకటే రకమైనటువంటి చొక్కాలు, ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకొని వచ్చినప్పుడు యూనిఫామిటీగా ఉంటుంది. యూనిఫామ్ అంటే అందరికీ ఒకే రకంగా ఉంటానే యూనిఫామ్ అంటాం. యూనిఫామిటీ అని పిలుస్తాం, దాన్ని యూనిఫామ్ అని పిలుస్తారు. అలాగే అందరికీ ఒకే బట్టలు వేయడం వల్ల ఒకరు పెద్ద, ఒకరు తక్కువ, ఒకరు గొప్ప, ఒకరు చాలా తక్కువ, నీచం అనేటువంటి భావన ఉండకుండా అందరూ సమానమైన భావన ఎట్లయితే ఉందో, బ్యాక్ బెంచెస్ అనేటువంటి పద్ధతిని తీసేసి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టడం వల్ల బాగుంటుందనే ఉద్దేశంతో దీని మీద ఒక సినిమా తీశారు. అంటే కొన్ని స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టి, ఒక స్కీమ్ ప్రవేశపెట్టి, కేరళలో ఒక స్కూలే కాకుండా ఒక 5-6 స్టేట్లలో కూడా ఇలాంటివి కొన్ని మోడల్ సెలెక్ట్ చేసిన స్కూల్స్లో ఈ పద్ధతిని అనుసరించడం జరిగింది. కానీ తర్వాత ఎందుకు దాని మీద ధ్యాస పెట్టలేదు, ఆటోమేటిక్గా పోయినాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకున్నటువంటి స్కూల్స్లో కొన్ని మాత్రమే ప్రామాణికమైన స్కూల్స్ ఉంటాయి. అంటే కట్టేటప్పుడే చాలా పెద్ద పెద్ద విశాలమైన గదులు కట్టడం, దానికి అనుగుణంగా ఉండేటట్టుగా క్లాస్ రూమ్ లోపల ఒక 20 మెంబర్స్ 40 మెంబర్స్ అంతకన్నా ఎక్కువ రావడానికి వీలు లేకుండా ఉండే పద్ధతులు అనుసరించి బెంచ్తో పాటుగా దాని ముందర ఒక టేబుల్ కూడా వేసేటువంటి పద్ధతులు కూడా చాలా ఇప్పుడు మోడర్న్ స్కూల్స్ అన్ని అట్లా తయారైనాయి. ప్రైవేట్ స్కూల్స్ అయితే ఎక్కువ ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ రెంట్కు తీసేసుకొని పెడతారు. అంటే మామూలుగా ఉండడానికి అనుగుణంగా వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా తీసుకొని వీళ్ళు స్కూల్ కింద మార్చుకుంటారు. అలాంటి చోట్ల ఈ వలయాకారంలో కూర్చోబెట్టడం కష్టమైపోతుంది. ఎందుకంటే గది పెద్దగా ఉంటేనే వస్తుంది. అది చిన్న గదిలో అయితే ఇట్లా చుట్టూ కూర్చోబెట్టి చేయడం కష్టంతో కూడుకున్న పని. అంటే అన్ని బెంచులు రావు, మొత్తం బెంచులు రావు, దాంట్లో అంత స్పష్టంగా ఉండదు. టేబుల్స్ కూడా ఉంటే ఇంకా చాలా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
సో మనకు కట్టినటువంటి స్కూల్స్, పాత స్కూల్స్, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి ఉన్నాయి. దీని ప్రకారం ఇప్పుడు ఏం చేయాలంటే మోడర్నైజ్ చేయాలి, సిస్టమ్ అంతా మార్చి కొంచెం పెద్దగా గదులు ఉండేటట్టుగా చేసి, ఈ వలయాకారంలో ఉండేట్టుగా పత్తులు ఏర్పాటు చేసి, యూ షేప్లో ఉండేట్టుగా దాదాపుగా మనం వీటి అరేంజ్ చేసినట్టయితే, బెంచెస్ అరేంజ్ చేస్తే బ్యాక్ బెంచెస్ ఉండవు, అంత బాగుంటుంది. ఒక సినిమా దీని మీద ప్రత్యేకంగా తీశారు. ఈ సినిమా బాగా ప్రజల్ని ఆకర్షించింది. స్థానార్థి శ్రీకుట్టన్. కాబట్టి ఈ శ్రీకుట్టన్ అనేటువంటి ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా గణేష్ అనే అతను తీశాడు. దినేష్ అనేవాడేమో డైరెక్టర్, దానికి గణేష్ అనే అతను దానికి నిర్మాతగా ఉన్నాడు. ఆ గణేష్ ఒక స్కూల్ రన్ చేస్తున్నాడు. దాంతోపాటుగా అతను కేరళ గవర్నమెంట్లో మంత్రిగా కూడా ఉన్నాడు అతను. సో ఇలాగా సమాజానికి అర్థమయ్యే పద్ధతి లోపల మిగతా వాళ్ళు కూడా ఈ రకంగా స్కూల్స్ మారితే బాగుంటుంది. బ్యాక్ బెంచ్ అనేటువంటి పేరు పోయి అందరూ సమానమైన భావం వస్తుంది. అలా అలయాకారంలో ఆల్రెడీ వేసిన స్కూల్స్ లోపల ఐఏఎస్ 42nd ర్యాంక్ వాడు ఈసారి పాస్ అయితే, ఒకప్పుడు 2nd ర్యాంకులో ఉండేటువంటి ఐఏఎస్లో కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బ్యాక్ బెంచ్ అనే విషయం తీసేయడం వల్ల, అందరికీ సమానమైన విద్య అందడం వల్ల ఎక్కువ మంది తెలివైన వాళ్ళు అక్కడ తయారైపోయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఐఏఎస్ లాంటి మంచి వృత్తుల్లో కూడా అక్కడికి ఆ స్కూల్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. అంటే దానికి కారణం ఏమిటి? అక్కడ వెనుక బ్యాక్ బెంచ్లో ఉండే స్టూడెంట్స్ లేరు, బ్యాక్ బెంచే లేదు, అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. తద్వారా మంచి విద్య అందుతుంది. సమాజంలో స్టూడెంట్స్ అందరూ ఒకటే అనే భావంతో ముందుకు వెళ్లేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.